ఆకాశాన్ని అంటుకునే విధంగా అనేక హామీలు, అలాగే ఎన్నడూ చూడనటువంటి అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్తామని ప్రతిజ్ఞలు, అలాగే మీరు భారత్తో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఊహించనటువంటి అద్భుతమైనటువంటి వనరులు, వసతులు మీకు కల్పిస్తామనేటువంటి ప్రలోభాలు, వీటి మధ్య ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఏదో అనుకొని, ఏదో నమ్మి, ఏదో ఊహించి తమకు ఒక అద్భుతం జరగబోతోంది తమ జీవితాల్లో అని భావించి పాకిస్తాన్తో ఉండటమే క్షేమం అనుకున్నారు. కానీ నిజం అనేటువంటిది ఎప్పుడు కూడా నిలకడగా బయటపడుతుంది అనటానికి ఒక అద్భుత నిదర్శనమే ఈరోజు పిఓకేలో జరుగుతున్నటువంటి సమ్మె, అలాగే లాంగ్ మార్చ్ అని కూడా మనం అంటున్నాం. ఆ సందర్భంగా దమన నీతికి మరో పేరైన మారు పేరైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్ర. మరి వీటన్నిటి గురించి ఇప్పుడు మనం విశదీకరించి అలాగే విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి ఇమేజెస్ చూసినట్టయితే రావల్కోట్లో, అంటే అది ఎపి సెంటర్ లాగా ఫర్ దిస్ మార్చ్. రావల్కోట్లో సమావేశానికి రావాలి, లాంగ్ మార్చ్లో వచ్చి పిఓకేలో ఉన్నటువంటి, అంటే గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉన్నటువంటి ఆజాద్ కాశ్మీర్కి సంబంధించిన ప్రజలంతా కూడా సమావేశమై తమ ఫైనల్ వర్డ్ అని చెప్పాలి అనే లాంగ్ మార్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో శాంతి దూతలం అని చెప్పుకునేటువంటి పాకిస్తాన్ చేసిన నిర్వాకం మన అందరికీ తెలుసు. అసలు రావల్కోట్ చేరుకోకుండా చాందనీ చౌక్, అలాగే ఖస్సా గలీ, అలాగే బల్దియా ఈ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్లను నిర్బంధించడమే కాకుండా చాలామందిని హతమార్చింది పాకిస్తాన్ యొక్క సైన్యం. ఈరోజు అక్కడ ఇంటర్నెట్ పూర్తిగా బ్లాక్అవుట్ కావడం వల్ల మనకు ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ అనేవి మనకు రావటం లేదు. అది ఒక డార్క్నెస్లో నిండిపోయి ఉంది. ఈవెన్ పవర్ కట్ కూడా అక్కడ చాలా ర్యాంపెంట్గా ఉంది. చాలా చోట్ల అంటే వాళ్ళు పడే బాధ కూడా వర్ణనాతీతం అండి. అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు పడే బాధ చాలా వర్ణనాతీతం. మనం కూడా ఫీల్ అవుతున్నాం. దానికి కారణం ఏంటి అంటే ఆ ప్లేస్ మనది కాబట్టి, ఆ ప్రజలు మనవాళ్ళు కాబట్టి. ఈరోజు పొరపాటున అటువైపు పాలింపబడుతున్నారు, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం దే ఆర్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ బై ఏ డిఫరెంట్ గవర్నమెంట్, అంతేకాని దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇండియా, దోస్ పీపుల్ బిలాంగ్ టు ఇండియా. వెరీ క్లియర్లీ వాళ్ళందరూ కూడా భారత్కు సంబంధించిన వాళ్ళే. అందువల్లే ఈరోజు వాళ్ళల్లో ఉన్నటువంటి సర్దార్ అమన్ ఖాన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అవామీ ఫ్రంట్కి ఏదైతే కమిటీకి ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ మమ్మల్ని ఆదుకోవాలి. ఎందువల్ల అంటే అక్కడ కనీస అవసరాలు కూడా మాకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇవ్వటం లేదు. ఏ ల్యాండ్ అయితే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కు స్థానంగా ఉందో, ఇప్పుడు మంగ్లా ప్లాంట్ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ ప్లాంట్ ఏదైతే పిఓకేలో ఉందో దాని నుంచి వచ్చేటువంటి ఆ వ్యాట్స్ ఆఫ్ పవర్ను మీరు ఎక్కడో ఉన్నటువంటి మీ మెయిన్ ల్యాండ్ అయిన ఇస్లామాబాద్లో, రావల్పిండిలో, కరాచీలో అక్కడ మీరు ఎలా వాడతారండి? అసలు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్లేస్ అది ఇండియన్ ప్లేస్. మీరు అక్రమంగా అన్యాయంగా ఈరోజు కైవసం చేసుకొని అది కశ్మీర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ కశ్మీర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని మీరు అంటున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ లెజిబిలిటీ ఫర్ స్పీకింగ్ సో. అసలు మీకున్న రికార్డ్స్ ఏంటి? ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ను మీరు ఎందుకు ఫాలో చేయరు? అసలు లా అంటే కానీ, ఇంటర్నేషనల్ లా అంటే కానీ, హ్యూమన్ రైట్స్ అంటే కానీ ఏమాత్రం ఖాతరు చేయని చైనాతో మీరు చేతులు కలిపారు కాబట్టి ఈరోజు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. చైనాకు దగ్గర కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు బలవంతంగా భారత భూభాగాన్ని మీరు తీసుకొని దాని ద్వారా, ఎందువల్ల అంటే పాకిస్తాన్ బాగా గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ చైనాకు డైరెక్ట్ ఫిజికల్ జియోగ్రాఫికల్ కనెక్ట్ అనేది లేదండి. మరి వాళ్ళు కనెక్ట్ కావాలి అంటే భారత భూభాగం ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే కానీ కారు. అందువల్లే ఈరోజు కైవసం చేసుకున్నారు, వాళ్ళు పంచుకున్నారు కూడా. ఇటు కారాకోరం మౌంటైనస్ రేంజ్, అలాగే అక్సై చినై ఆ గ్లేషియర్ రేంజ్ను కూడా చైనా స్వాధీనపరుచుకునింది. ఇంకా ఫార్ అడ్వాన్స్ అవుతోంది. టిబెట్ను స్వాధీనపరుచుకునింది. ఇప్పుడు అంతటితో ఆగక అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అంటోంది. అలా చైనా ఒకవైపు దుందుడుగ్గా ప్రవర్తిస్తుంటే ఇటు పాకిస్తాన్ నేనేం తక్కువ కాదన్నట్టు మెల్లగా ఇటు
కశ్మీర్లో ఉన్నటువంటి భూభాగాన్ని కాకుండా ఇటు కశ్మీర్ను కూడా తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చింది. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ భారతదేశంలో కూడా ఆర్టికల్ 370 ఎప్పుడైతే రివోక్ అయిందో అప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆ పార్ట్లో ఉన్న స్థితిగతులు మారిపోవటం, సేమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అక్కడ కూడా ఫాలో కావటం, డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ కావటం మనం చూసాం. అద్భుతమైన టన్నల్ వర్క్ అండి, మార్వెలస్ వర్క్. అలాగే వందే భారత్ ట్రైన్స్ మనం వ్యాలీలో తిరుగుతాయని ఎప్పుడైనా ఊహించామా? ఈరోజు అక్కడున్న ప్రగతి, అక్కడ ఉన్న కాలేజెస్, అక్కడ ఉన్నటువంటి ఐఐఎం అండ్ ఐఐటీస్ ఒక్కసారి మనం చూస్తే, ఐఐటి జమ్మూ అండ్ ఐఐఎం జమ్మూని చూస్తే అసలు మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాం అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది. అంత అసలు డార్క్నెస్ టు లైట్ అని మనం అంటాం కదా, అంత డిఫరెన్స్ ఈరోజు మనం అక్కడ చూస్తున్నాం. 85s అప్పుడు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు శ్రీనగర్లో తిరగాలంటే భయంగా ఉండేది. ఈవినింగ్ 6-7 లోపలనే వర్క్ ముగించుకొని వచ్చేసేవాళ్ళం. మరి ఈరోజు మనం ఢిల్లీలో ఎలా ఉంటున్నామో, హైదరాబాద్లో ఎలా ఉంటున్నామో, ముంబైలో ఎలా ఉంటున్నామో, చెన్నైలో ఎలా ఉంటున్నామో, బెంగళూరులో ఎలా ఉంటున్నామో అలా శ్రీనగర్లో కూడా ఉండగలుగుతున్నాం. అలాగే వీ హ్యావ్ ద రైట్ టు ఓన్ ప్రాపర్టీ. అది ఒక పెద్ద విశేషం అండి. భారతదేశంలో ఏ మూలైనా ఇండియన్ నేషనల్ అనే అతను అక్కడ హీ కెన్ ఓన్ ద ల్యాండ్. మరి ఇప్పుడు అది ప్రాక్టికల్గా అక్కడ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో కూడా ఏర్పడింది, ముఖ్యంగా అక్కడున్న వాళ్ళల్లో. మరి ఈ ప్రగతి చూడలేక, అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చూస్తున్నాం, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లైస్ లేవు, మెడికల్ సప్లైస్ లేవు, అలాగే వాళ్ళకు పార్లమెంట్లో ఇవ్వవలసినటువంటి కోటా లేదు. మరి అనామకులుగా మిగిలిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దీన్ని గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనేక రకాలుగా ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళ విషయం మాట్లాడే పాకిస్తాన్, అలాగే మిగతా దేశాల మధ్య, యుద్ధం చేసే దేశాల మధ్య మేము శాంతి దూతలుగా ఉండి శాంతి నెలకొల్పుతామని ఉత్సాహంతో ఉరకలేస్తున్నటువంటి పాకిస్తాన్ మరి ఈరోజు పీఓకేలో ఎందుకు పాకిస్తాన్ సైన్యాన్ని చూడండి, ఆ దమనకాండ చూడండి, అన్యాయమైనటువంటి ఆ ఫైరింగ్ చూడండి, హౌ పీపుల్ ఆర్ బీయింగ్ థ్రాష్డ్, బీటన్ అప్ అండ్ బీయింగ్ రియలీ రిడిక్యూల్డ్ ఫర్ నథింగ్. అంటే దే ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అక్కడ పీఓకేలో చూస్తే బ్లటెంట్గా హ్యూమన్ రైట్ వైలేషన్ అనేది ఉంది. మనకు ఇంటర్నేషనల్గా 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. ఒకటి ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా అనేది చాలా ముఖ్యం, అలాగే ఇంటర్నేషనల్ లా అనేది ఒకటి ముఖ్యం, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ వైలేషన్ కంటైన్మెంట్ అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా వైలేట్ చేసింది, మానవ హక్కుల్ని కంప్లీట్గా హరించి వేసింది పాకిస్తాన్. ఈరోజు అక్కడ శాంతియుతంగా వాళ్ళు ఏదైతే తమ హక్కులు కోరుతున్నారు, అంటే మా ప్రాంతం నుండి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతోంది, కానీ మేము కరెంట్ లేకుండా ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాం, మా పార్ట్ నుంచి మీకు రివర్స్ కానివ్వండి, అలాగే నదులు, అలాగే రివరైన్ సిస్టమ్స్, అదర్ వాటర్ బాడీస్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, కానీ మేము డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బందులకు గురవుతున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వాటర్తో మీరు పంటలు పండించుకుంటున్నారు, మాకేమో కనీస ఆహారం కూడా మాకు అందటం లేదు. ఇక మెడిసిన్స్ విషయంలో అయితే అసలు చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్ కూడా బ్లాక్ చేసి అక్కడున్న సమాచారం ప్రపంచ దేశాలకు అందకుండా చేస్తోంది పాకిస్తాన్. మరి ఇంత ఘోరమైనటువంటి స్టెప్స్ తీసుకుంటూ కూడా ఇప్పటికీ తనను తాను సమర్థించుకుంటోంది. ముఖ్యంగా వీళ్ళు కోరేది ఏంటి అంటే రెఫ్యూజీ స్టేటస్ అనేటువంటి ఒక విధానంతో పాకిస్తాన్ పార్లమెంట్లో వీళ్ళకి రావాల్సినటువంటి కోటా అందకుండా ఇస్లామాబాద్ కంట్రోల్ ఉండేటట్టు అక్కడ ఏర్పాటు చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు, అంటే పీఓకే స్థానికులు. మా ప్రజల్ని పరిపాలించుకునేటువంటి ఒక అవకాశం మాకు ఉండాలి. ఫస్ట్ ఏమో సెమీ అటానమస్ స్టేటస్ అన్నారు, ఇప్పుడు స్లోలీ పాకిస్తాన్ ఈస్ ట్రయింగ్ టు బికమ్, ఇట్ ఈస్ ఫాస్ట్ టర్నింగ్ ఇంటూ అనదర్ డ్రాగన్. చైనా ఏదైతే పాలసీస్ చేస్తుందో అదే దారిలో పాకిస్తాన్ కూడా వెళ్తోంది. ఇప్పుడు మనం చూసాం ఇక్కడ హాంకాంగ్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం, టిబెట్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. అంటే ఎక్కడెక్కడ చైనా ఆక్యుపై చేస్తుందో అక్కడ తన నేషనల్ లాను ప్రవేశపెడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎగ్జాక్ట్గా పీఓకేలో అటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి
అక్కడ ఉన్న ప్రజల యొక్క, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నా కూడా ఆ గవర్నమెంట్కి ఏమాత్రం కూడా దయ అనేటువంటిది కానీ, అయ్యో పాప భీతి అనేటువంటిది కానీ లేకుండా ప్రవర్తిస్తోందండి. ఇంకోటి, ఎవరైతే మా హక్కుల కోసం మేము పోరాడుకునే అవకాశాన్ని ఇవ్వండి అంటే కూడా కాల రాసేటువంటి కొన్ని చర్యలు చేపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా పీఓకేలో ఈరోజు వచ్చినటువంటి నిరసన దేనికి సంకేతం అని ఒక్కసారి చూస్తే, పాకిస్తాన్లో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఒకవైపు బలూచిస్తాన్ మనం చూసాం, బిఎల్ఎఫ్ అని, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, ఎలా ప్రాణాలకు తెగించి పోరాడి ఈరోజు బలూచిస్తాన్ కంప్లీట్గా తన యొక్క గ్రిప్లోకి తెచ్చుకుంటోంది. మరోవైపు మనం చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ వైపు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్తో సివియర్ టెన్షన్స్ ఉన్నాయి. అలాగే FATF లిస్ట్లో, గ్రే లిస్ట్లో ఉంది పాకిస్తాన్. ఇన్ఫ్లేషన్తో చాలా ఇబ్బందులకు గురవుతోంది. భారత్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ విషయంలో సానుకూలంగానే ప్రవర్తించింది. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతితో భారత్ను దెబ్బతీయాలి అని చూసింది. పైపెచ్చు ఇప్పుడు ఇండస్ వాటర్ విషయంలో కూడా వాటర్ షేరింగ్ చేయకపోతే న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తామని కూడా భయపెడుతోంది. అసలు మీకు ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎలా వచ్చాయి? మీ హిస్టరీ ఒక్కసారి మీరే చదువుకోండి. ఎంత దారుణంగా ఉన్నటువంటి హిస్టరీనో మీది. అసలు దొంగలించినటువంటి టెక్నాలజీ, దొంగలించినటువంటి బ్లూ ప్రింట్స్తో మీరు ఈరోజు ఏం చేస్తున్నారంటే, మేము కూడా న్యూక్లియర్ నేషన్ అయ్యామన్నారు. అసలు సజావుగా మీరు ఏదైనా ఒక దేశంతో, న్యూక్లియర్ ఎంపవర్డ్ స్టేట్తో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారా? భారత్ చేసుకునేది. అలాగే మిగతా దేశాలు, 9 దేశాలకు న్యూక్లియర్ పవర్ సెంటర్స్గా ఉన్నాయి ఇప్పుడు. మరి వాటిల్లో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ మరి మీ దేశానికి ఉన్నాయా? ఎలా వచ్చింది మీకు ఆ కరీం అనే అతను చేసినటువంటి ఆ నీచమైన, ఆ అత్యంత దారుణమైనటువంటి ఆ బ్లూ ప్రింట్స్ ఏదైతే అక్కడ యూరోకార్న్ సెంటర్ నుంచి ఆయన దోచుకొని వచ్చాడో, దొంగతనం చేసి తెచ్చాడో, వాటిని అక్కడ పాకిస్తాన్లో డెవలప్ చేసుకోవడం, ఫండింగ్ కోసం చైనాకు అరులు చేర్చడం, అలాగే చైనా, నార్త్ కొరియా ఇచ్చినటువంటి ఫండ్స్తో మీరు ఈరోజు ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. అలాంటి న్యూక్లియర్ కంట్రీ మీరు. అంతేగాని ఇప్పటికి కూడా డిఫెన్స్కి కానీ, షిప్ బిల్డింగ్ కానీ, దేనికైనా పరాయి దేశంపై ఆధారపడే దేశం మీది. కానీ భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న భారత్పై మీరు చేయనటువంటి కుట్ర లేదు. ఈరోజు బంగ్లాదేశ్తో కలిసి భారత్ను దెబ్బతీయాలి అని చూస్తున్నారు. ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇక బంగ్లాదేశ్ విషయం అయితే చెప్పనవసరం లేదు. ఎందుకంటే అన్నం పెట్టిన చేతిని, అంటే ఎవరైతే తనను ఆదుకున్న చేతిని ఖండించేటువంటి ఒక పద్ధతితో అది ముందుకు వెళ్తోంది. కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ విల్ నో ద రియాలిటీ ఇన్ వెరీ షార్ట్ టైం. ఎందువల్ల అంటే చైనా తర్వాత పాకిస్తాన్తో కలిస్తే ఎలా ఉంటుందో దానికి ఇంకొన్ని రోజుల్లో అర్థమవుతుంది. ఇప్పుడు మాల్దీవ్స్కి ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అది ఒక రకంగా రికవర్ అవుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా, మయన్మార్ అంటే అది కొంచెం డిఫరెంట్ ప్లేస్ కాబట్టి ఇంకా అది చైనా యొక్క ఐడియాలజీతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి దాని విషయం వేరుగా తీసుకోవచ్చు. ఇలా మనకు ఉన్నటువంటి నైబర్స్ ఇలా ఉన్నారు. పీఓకేలో ఉన్నటువంటి దాడులు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భారత్తో చేరాలి, భారత్తో కలవాలి, భారత్గానే ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్షను చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది ఒప్పుకోలేని, జీర్ణం చేసుకోలేనటువంటి పాకిస్తాన్ ఈ కుట్రను మొత్తం ఇది బయటికి రాకుండా, సర్ఫేస్ కాకుండా అక్కడే అణిచివేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇంటర్నేషనల్ హ్యూమన్ బాడీస్, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, అలాగే ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా పాకిస్తాన్ తీసుకునే చర్యలను తీవ్రంగా ఖండించింది. మానవ హక్కుల్ని హరించడం అనేటువంటిది చాలా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సివిలైజ్డ్ వరల్డ్లో ఇట్ ఈస్ కన్సిడర్డ్ as a crime unto humanity. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా హక్కులను ఒకవైపు కాలరాస్తూనే శాంతి కోసమని ప్రతిపాదన చేస్తున్నట్టు నటిస్తోంది. కాబట్టి ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరు అక్కడ చూస్తే ఇమేజెస్లో ప్రజలు ఏ విధంగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారో చూడండి. అదే గీతకి ఇటువైపు ఉన్నటువంటి కశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ హక్కులు పూర్తిగా ఫుల్ఫిల్ అయ్యాయి. వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త వెలుగులను సంతరించుకొని ఇండియన్ మెయిన్ ల్యాండ్తో, భారత్తో కనెక్ట్గా అయినందువల్ల పూర్తిగా భారత్లోనే విలీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక సెపరేటిజం అని ఏమాత్రం లేని ఒక స్థితిలో
అద్భుతమైన ఫలితాల్ని పొందుతున్నారు. కాబట్టి ట్రూత్ విన్స్ అండ్ ట్రూత్ స్టేస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.